సంతోషమే ప్రతిక్షణము ఇక సంతోషం ప్రతిక్షణం మానిపల్లి జ్యువెలర్స్. వేణుస్వామి గారు, వర్జ్యము, రాహుకాలము, మంచి టైం, వీటికి ఉన్న ప్రయారిటీస్ ఏంటి నిత్య జీవితంలో? పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఎక్కడికైనా వెళ్తూ ఉంటే రాహుకాలం ఉందా చూడు. అంటే జనరల్గా రాహుకాలం అనేది తమిళనాడు సంప్రదాయం. మనం వర్జం చూస్తాం. ఎంతవరకు నమ్మాలి? నమ్మొచ్చు. ఇప్పుడు యాక్సిడెంట్లన్నీ కూడా వర్జం టైంలో బయటికి వెళ్ళినాయి, యమగండ కాలంలో వెళ్ళినవి ఉంటాయి. సింపుల్, మీరు ఏం లేదు, మీరు యాక్సిడెంట్ అయ్యింది అనగానే ఎన్ని గంటలకు బయటికి వెళ్ళినవరా అని చూడాలి. ఆ టైంలో యమగండ కాలం ఉందా లేదా చూడాలి. గుళిక కాలం, యమగండ కాలం. మనం యమగండ కాలం చూస్తాం. తెలంగాణలో యమగండం చూస్తాం, తెలుగు రాష్ట్రాలు యమగండం చూస్తాం, వర్జం చూస్తాం. రాహుకాలం తక్కువ. ఆంధ్ర సాంప్రదాయం, మన తమిళనాడు సాంప్రదాయం అయితే రాహుకాలం చూస్తారు. సో రాహుకాలం మనము అందరం చూడం. సో జనరల్గా మనం రాహుకాలం కూడా చూడాలి. రాహుకాలంలో పెళ్ళిళ్ళు నిషేధం. పెళ్ళిళ్ళు రాహుకాలంలో చేసుకుంటే డివోర్స్ అవుతాయి. ఇక దానికి ముహూర్తంలో ఒక పంతులు ముహూర్తం పెట్టిండనుకో డివోర్స్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే చాలామంది మీరు జాతకాలు చూసి పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా, డివోర్స్ ఎందుకు అవుతున్నాయి అని కొంతమంది మూర్ఖులు విమర్శిస్తారు. అరే మీరు రాహుకాలంలో ముహూర్తం పెట్టుకున్నా వాడు 10:25కు ముహూర్తం అంటే 11 గంటకో జీలకర్ర బెల్లం పెడతాడు. అప్పటికే ముహూర్తం మారిపోతుంది. ఎవడు అడగాలి? అంటే మన పెళ్లి పత్రికలు ప్రింట్ చేయడంలో ఉండే ఆసక్తి, ముహూర్తం టైం వేసే ఆసక్తి పెళ్లి చేసుకోవడంలో ఉండదు. 11:32 అంటే 11:32 జీలకర్ర బెల్లం పెట్టాలి. ఎవడు పెడుతున్నాడు? ఎవడు పెట్టట్లేదు. ఆ టైంకి అక్కడ ఎవడో ఉండాలి, పెట్టాడు. 12:05కు పెడతాడు. 12:05 కంటే కరెక్ట్గా ముహూర్తం మారిపోతుంది. ధనులగ్నము ఉండాల్సింది మకరానికి వెళ్ళిపోతుంది. అయిపోయింది. ఇంకేం పెడతావు? లేకపోతే కుంభలగ్నానికి వెళ్ళిపోతుంది. ముందుకో వెనక్కో వస్తుంది. టైం తొందరగా పోతే ముందుకు వస్తుంది, లేట్ అయితే వెనక్కిపోతుంది. లగ్నం మారుతుంది. లగ్నం మారింది అంటే జాతకమే మారిపోతుంది. సో ఇవన్నీ ఆలోచన చేయరు. మనం చాలా ఈజీగా మాట్లాడతాం, ప్రతిదీ ఈజీగా మాట్లాడతాం, శాస్త్రాన్ని విమర్శిస్తాం ఏదో పెద్ద మనం తోపుల్లాగా. శాస్త్రం ఎప్పుడు కరెక్టే ఉంటుంది, మనం అక్కడ చేసే సమస్యల వల్ల తలకాయ నొప్పులు అంతే. వేణుస్వామి గారు, మీరు డబ్బుకి ఇచ్చే ప్రయారిటీ ఏంటి మీ లైఫ్లో? డబ్బుని ప్రతి మనిషి ఎలా చూడాలి? ఎంత ప్రయారిటీ? డబ్బు ఎంత అవసరం మనిషి జీవితానికి? నేను డబ్బుకి, అమ్మాయికి చాలా ప్రాముఖ్యత ఇస్తాను. ఎదుటి వాళ్ళు కూడా అలానే చూడాలి? అందరూ అట్లనే చూడాలి. ఓకే, అందరూ అట్లనే చూడాలి. ప్రపంచంలో అతి సింపుల్ మోరల్స్, ఎథిక్స్ వదిలేస్తే 2 విషయాలు సింపుల్. ఒకటి డబ్బు సంపాదించడం, 2 అమ్మాయిని పడేయడం. మళ్ళీ పడేయడం ఇన్ ద సెన్స్ మళ్ళీ లవ్ అనుకో, నీ ఇష్టం వచ్చిందనుకో. కలియుగంలో నేను సింపుల్ లాజిక్ చెప్తా. ఇక్కడ వేణుస్వామి లేడు. ఇక్కడ వేణు అనేటువంటి ఒక యువకుడు ఉన్నాడు, ఒక 30 ఏళ్ళ పోరగాడు ఉన్నాడు. నాకు పలానా ఎక్స్ అనే అమ్మాయి అంటే ఇష్టం. ఎక్స్ అనే అమ్మాయి నాకు ఇష్టం. నేను డైరెక్ట్గా ఎక్స్ అనే అమ్మాయి దగ్గరికి పోయి, అమ్మ నువ్వంటే నాకు ఇష్టం, డేటింగ్కి వెళ్దామా అన్నాను అనుకో, చెప్పు తీస్తుంది. నా దగ్గర ఒక ₹1,00,000 తీసుకో, డేటింగ్కి వెళ్దామంటే చెప్పు తీస్తుంది. తెలివిగల్లోడు అయితే డైరెక్ట్ ఏం చేస్తాడు? డేటింగ్ వస్తావా అంటాడు. కానీ దీంట్లో అతి తెలివి క్యాండిడేట్ ఉంటారు. ఈ ₹1,00,000 కూడా లేకుండా జస్ట్ ₹1 గులాబీ పువ్వు తీసుకుపోయి ఐ లవ్ యూ అని ముందర పెడతాడు. అదే డేటింగ్ కి థ్రెడ్. అంటే డేటింగ్కి వెళ్ళడానికి ఈడు డైరెక్ట్గా నువ్వంటే నాకు ఇష్టము, మన ఇద్దరం కలిసి డేటింగ్కి వెళ్దామా అనకుండా ప్రేమ అనే అస్త్రాన్ని ముందర పెట్టి ఈ అమ్మాయిని వాడుకొని, ఈ అమ్మాయి దగ్గర ఉన్న డబ్బులు వాడుకొని దొబ్బేస్తాడు. ఇదంతా అయిపోయినాక అమ్మాయికి జ్ఞానోదయం అవుతుంది. సో ఇది కొత్త ట్రెండ్, ఇది కలియుగంలో. లవ్ అనేది తన కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగపడే ఒక థ్రెడ్ వాస్తవంగా. బట్ రియాలిటీలో అసలైన ప్రేమ లేదు. అసలు రియాలిటీలో కలియుగంలో ప్రేమ అనేది ఉండదు. కలియుగంలో ఓన్లీ క్యాలిక్యులేటెడ్ లవ్. అందుకనే డివోర్స్ అవుతున్నాయి. క్యాలిక్యులేటెడ్ లవ్ కాబట్టి డివోర్స్ అవుతున్నాయి. ఎంత అప్రమత్తంగా ఉండాలంటారు మరి? అలాంటప్పుడు వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ కెరియర్స్ నాశనం అవుతున్నాయి. అంటే కారణం ఆ పర్టికులర్ టైం వరకే ఆ జర్నీని చూసి వదిలేయాలంటారా? అది కాదు కదా రిలేషన్. అందుకనే నేను ఏమంటున్నా అంటే, ఎప్పుడైతే తల్లిదండ్రులు సరి అయినటువంటి ప్రేమను పిల్లల మీద చూపించారో, ఇప్పుడు ఇంట్లో భార్యాభర్తలు తన్నుకొని వస్తుంటే పొద్దున్న లేస్తే ఇంట్లో ఉండే బిడ్డ ఏం చేస్తుంది? ఫస్ట్ క్వశ్చను, ఒక తల్లి తన బిడ్డకు తప్పు చేసినవా అని అడిగే రైట్స్ తల్లికి లేవు. ఎందుకు లేవు అంటే ముహూర్తం సరిగ్గా ఉండదు కాబట్టి. బిడ్డ ఏమంటుంది? ఫస్ట్ నీ దుకాణం చూసుకుంటుంది, అంటే నువ్వు చక్కగా ఉండు అంటుంది. స్ట్రైట్ క్వశ్చన్, మన సమాజంలో ప్రతి 100 మంది అమ్మాయిల చేతుల్లో కనీసం 50కి పైగా అమ్మాయిల చేతుల్లో iPhone 15 Pro Max ఫోన్ ఉంది. దాని విలువ ₹1,75,000. ₹1,75,000. బట్ వాళ్ళ జీతం నెలకు 25,000. అది సంపాదించాలంటే ఎన్ని రోజులు పడుతుంది? జూలై సినిమాలో తనికెళ్ళ భరణి అల్లు అర్జున్కి చెప్పిన డైలాగ్ గుర్తొస్తుంది. ₹1,00,000 రా నా 6 నెలల సంపాదన అంటాడు. గుర్తుందో లేదో నీకు? 1,00,000 గంటల 2 లక్షలు ఇస్తా అంటాడు.
అల్లు అర్జున్. అట్లా ఎన్ని నెలలు కష్టపడితే నీకు ఐఫోన్ కొనుక్కోగలుగుతావు నువ్వు? బట్ నువ్వు ఎన్ని రోజులు కష్టపడితే నీకు ఐఫోన్ వచ్చింది నీ చేతికి? ఒక్క తల్లి కానీ ఒక తండ్రి కానీ బిడ్డ నువ్వు చేసే ఉద్యోగం ఏంది, నీ నెల సంపాదన ఏంది, నీ చేతులున్న ఫోన్ ఏంది, నువ్వు ప్రతి శుక్రవారం నాడు పబ్కి వేసుకుంటున్న డ్రెస్సు వాల్యూ ఏంది అని ఏ తల్లిదండ్రులను అడిగిరా? అడిగితే ఏమవుతుందో? బెదిరిస్తుంది బిడ్డ, నేను సూసైడ్ చేసుకుంటా అని, ఇంట్లోకేం చెల్లిపోతా అంటది. అందుకని భయపడుతున్నారు తల్లిదండ్రులను కూడా తప్పు పట్టలేము. సో ప్రతిదానికి మన బిహేవింగ్ మన నెక్స్ట్ తరం నేర్చుకుంటుంది. సో మన భార్యాభర్తల మంచిగా ఉంటే మన నెక్స్ట్ తరం అనేది మనం చూసి నేర్చుకుంటుంది. నువ్వే పొద్దున్న లేస్తే తన్నుకొని వస్తుంటే నీ బిడ్డ ఏమంటుంది? నువ్వు చక్కగా ఉండు, నువ్వు డాడీతో మంచిగా ఉంటావా అంటది. ఇంకా నువ్వు ఆన్సర్ ఎట్లా చెప్పగలుగుతావు నీ బిడ్డకు? నువ్వు నేర్పి ఇది పరిస్థితి అని నేర్పిస్తే నీకు క్లారిటీ ఏడుస్తుంది. నువ్వు బిడ్డను సరిగా చూసుకోకపోతే బిడ్డ ఏం చేస్తుంది? బయట ఎవరినో చూసుకొని నీ దగ్గర దొరకని ఆ ప్రేమను బయట వ్యక్తి దగ్గర తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఓకే, ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో ఈ జనరేషన్ ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోతుంది. బాగా హైఫై లైఫ్స్, లగ్జరీస్ అండ్ అవుట్ సైడ్ కల్చర్ ఎక్కువగా, మనకి వెస్ట్రన్ కల్చర్ అలవాటు, అడాప్షన్ ఎక్కువ అయిపోయింది. ఉమ్మడి కుటుంబానికి మీరు ఇచ్చే నిర్వచనం ఏంటి వేణుస్వామి గారు? ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం ఇట్స్ వెరీ గుడ్. మన టైమింగ్ని బట్టి దేశకాలం మన పని. ఇప్పుడు మనం ఉండలేం. సింపుల్ లాజిక్, మీ ఇంటికి గెస్ట్ వస్తే 2 గంటల కంటే ఎక్కువ నువ్వే ఉండలేవు. వచ్చి ఇట్లా కూర్చోవాలి వాడు మడిగట్టుకున్నట్టు. పూర్వకాలంలో మా బ్రాహ్మణ్స్ ఇంట్లో కనుక మెన్సెస్ పీరియడ్ ఇట్లా ఆడోళ్ళు కూర్చున్నట్టే కూర్చోవాలి. ఎందుకు అంటే ఆ సోఫాలో కూర్చుంటే ఎక్కడ ఏమంటిస్తాడో నీకే టెన్షన్. మీ ఇంట్లో వాళ్ళు వచ్చిన పిల్లగాడు మీ ఇంట్లో ఏ ఫోన్ వల్ల కొడతాడో అని భయం, ఏ డెకరేషన్ ఐటమ్ వల్ల కొడతాడో అని టెన్షన్, నీకు నీ వస్తువులు టెన్షన్. సో ఈ టెన్షన్ కంటే ఇంటికి చుట్టాలు రాందనేం. అంటే మనం వేరే వాళ్ళ ఇంటికి పోయినా కానీ, ఇప్పుడు పెళ్ళిళ్ళు ఇంతకుముందు ఎట్లుంటుండే, మన ఇళ్ళలో నాకు తెలిసినంత వరకు ఒక 20 years బ్యాక్ పెళ్ళిళ్ళు అంటే ఒక 100 మందో 50 మందో 60 మందో 40 మందో ఇంట్లో వచ్చి చుట్టాలు ఉండేది, బంధువులు ఉండేది. ఒక్కొక్క రూమ్లో 15 మంది వండుకునేది, 20 మంది వండుకునేది. ఇప్పుడు పరిస్థితి ఏంది? డైరెక్ట్ ఫంక్షన్ హాల్కి రావాలి, ఎదుర్కోలు కాగానే మళ్ళీ ఇంటికి పోవాలి, తెల్లారి పెళ్లికి రావాలి, సాకగా ఇంటికి పోవాలి. ఎవ్వడు మన ఇంటికి రాడు. ఒక పెళ్లి ఇంట్లో హైయెస్ట్ పర్సన్స్ అంటే 10 మంది కూడా ఉండలేరు. ఎందుకు అంటే వాళ్ళు కంఫర్ట్ కోరుకుంటున్నారు, మనము కంఫర్ట్ కోరుకుంటున్నాం. సో ఇదేం తప్పు కాదు, చెప్పుకోవడం చాలా ఈజీ. ఉమ్మడి కుటుంబాలు ప్రైవసీ కోరుకుంటున్నాం. ఇంకోటి ప్రైవసీ పక్కన పెడితే కూసున్న 10 మందిలో కూడా 10 మంది ఫుల్ బిజీ, బట్ ఎవరికెవరు మాట్లాడుకోరు. 10 మంది ఫోన్లలో 10 మంది బిజీగా ఉంటారు, ఒక్కళ్ళు ఒకంతో మాట్లాడుకోరు. ఒక ఇంట్లో ఒక హాల్లో 10 మంది ఉంటే 10 మంది బిజీగానే ఉంటారు, ఎవరి ఫోన్లో వాడు, కానీ 10 మంది ఒకంతో ఒకటి మాట్లాడుకోడు. సో మొబైల్ వచ్చిన తర్వాత మన మధ్యన మొత్తం దూరం పెరిగిపోయింది, మనుషుల మధ్య దూరం పెరిగిపోయింది. ఇప్పుడు దీన్ని రికలెక్ట్ చేసి మార్చి ఉమ్మడి సినిమాలకే పరిమితము. బట్ అలా అంటే అప్పుడు పెద్దలు కుదిర్చిన వివాహాలు కూడా నిలబడుతున్న సందర్భాలు లవ్ మ్యారేజెస్ కంటే అవే నిలబడుతున్నాయి. కారణం ఏంది తెలుసా? రెస్పాన్సిబిలిటీ, బాధ్యతాయుతము, జవాబుదారితనం ఉంటుంది. కారణం ఏంది అంటే ఒక భార్య భర్త ఇద్దరు లవ్ మ్యారేజ్ అయితే మీ చావు మీ చావండి అని పెద్దలు వదిలేస్తున్నారు. అదే పెద్దలు కుదిర్చిన పెళ్ళి అయితే చిన్న కంప్లైంట్ రాగానే పెళ్ళాం ఏమంటుంది, అమ్మాయి ఏమంటుంది, మామయ్య ఇగో మీ కొడుకు ఇట్లా చేస్తుండు, అత్తయ్య మీ కొడుకు ఇట్లా చేస్తుండు అనగానే వాడిని పిలిపించి ఏమ్రా ఇట్లా చేస్తున్నావట అని చెప్పి తిట్టి కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేసి పంపిస్తారు. అంటే 10 మందికి జవాబుదారితనం భయం కోసం బతుకుతారు. అట్లీస్ట్ వాళ్ళల్లో ఎక్కడో దగ్గర ప్రేమ అనేది పుట్టి కంటిన్యూ అవుతారు. ఇక్కడ భార్యాభర్తలు ఇండివిజువల్గా లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఏమైతే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అంటే వద్దనలేకపోతున్నారు. కారణం ఏంది? బిడ్డ సంపాదన మీద ఆశ పెట్టుకున్న తల్లిదండ్రులు, కొడుకు సంపాదన మీద ఆశ పెట్టుకున్న తల్లిదండ్రులు. ఎక్కడ చెప్తే బిడ్డ ఇంట్లో నుండి వెళ్ళిపోతుందో అని భయము. వాడిని తీసుకొని వెళ్ళిపోయింది అనుకో, ఆ వచ్చే రూపాయి కూడా ఇయ్యదు బిడ్డ, ఆ కొడుకు రూపాయి ఇయ్యడు. ఈ భయానికంటే బాబు పెళ్లి చేసుకోండి, చేసుకున్న తర్వాత కొట్టుకున్న విషయం కూడా వీళ్ళు మాట్లాడుకోరు. మనకెందుకులే, వాళ్ళ సావేదో వాళ్ళు వస్తారు, ఇద్దరు కలిసి ఉంటారు, ఏదో అవుతుంది. కానీ ఏమవుతుంది? ఈ పట్టించుకోనటువంటి పరిస్థితుల నుండి విడాకుల వరకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు. సో అందుకనే అట్లీస్ట్ లవ్ మ్యారేజ్ల కంటే అరేంజ్డ్ మ్యారేజ్ బెటర్, భయానికన్నా కాపురం చేస్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, పుట్టిన టైంని బట్టి, ఆ నిమిషాలు, సెకండ్లు, గంటలను బట్టి పేరు పెట్టుకోవాలా, నచ్చిన అక్షరాన్ని బట్టి పేరు పెట్టుకోవాలి. జన్మనామం వేరు, వ్యవహారనామం వేరు. జన్మనామం వేరు, వ్యవహారనామం వేరు. ఓకే, ఎవరిష్టం వాళ్ళది. అంటే ఖచ్చితంగా జన్మనామంతో లింక్ అయి ఉండాలి, లేదంటే దానికి రిలేటెడ్ సంబంధమే లేదు. జన్మనామం ఎందుకు పెట్టిర్రు అంటే జనాలు మర్చిపోతారని పెట్టిర్రు. ఉదాహరణ చే చోలా అంటే అశ్విని నక్షత్రం. సపోజ్ మీ ఇంట్లో ఎవరో, మీ ఇంట్లో ఒక 1970లో మీ ఇంట్లో మీ అన్ననో తమ్ముడో పుట్టిండు, మేషరాశిలో పుట్టిర్రు. వాళ్ళకు తెలియక మేము మర్చిపోయినాము, వాళ్ళకి ఏం నక్షత్రమో తెలియదు. సో జనరల్గా మేము ఏమంటాము, చెన్నయ్య అని చెప్పమంటాం. చెన్నయ్య అంటే అశ్విని నక్షత్రం, 2వ పాదం మేషరాశి. అట్లనే ఒక అమ్మాయి పుట్టింది,
మీ ఇంట్లో 1970లో మీ అక్కనో మీ చిన్నమ్మనో పుట్టింది, ఆమె జన్మనామం మీరు చెప్పారు గురువు గారు మాకు ఆమె డేట్ ఆఫ్ బర్త్ లేదండి, కానీ ఆమె జన్మనామం మాత్రం టొక్కమ్మ అండి గుర్తుంది అని అవును. టొక్కమ్మ నా అమ్మ, టేటో పాపి ఉత్తర కన్యా రాశి 2వ పాదం అని చెప్పి అయిపోయింది. ఉత్తరా నక్షత్రం 2వ పాదం. అంటే ఇవన్నీ కూడా ఎందుకు పెట్టిర్రు ఈ పేర్లు అంటే, ఒకవేళ మీకు జాతకాలు తెలియకపోతే డైరెక్ట్గా బ్లైండ్గా పంతుల దగ్గరికి వెళ్ళిపోయి పంతులు గారు నాది టొక్కమ్మ జన్మనామం అండి అనగానే జాతకం చెప్పేస్తాడు పంతులు. ఓకే, అందుకని పెట్టిరు. ఇది చాలా ఈజీ మెథడ్లో పెట్టిరు. కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్తే వాళ్ళకి అసలు టైం తెలియదు, ఏమీ తెలియదు, అందుకని ఇది పెట్టిరని చెప్తున్నా. ఓకే, ఇప్పుడు టైం తెలియదు కరెక్టే, కానీ పుట్టంగానైతే పంతుల దగ్గరికి పోతాడుగా, ఇంట్లో తండ్రి పోతాడు కదా. ఇప్పుడు 1960లో సపోజ్ ఎవరో ఒక పర్సన్ పుట్టిండు, ఆయనకు అసలు జ్యోతిష్యం తెలియదు, జాతకం తెలియదు, వాళ్ళ ఇంటి ఏం తెలియదు. ఆయన పోయి ఏం చేసిండు, అయ్యా సార్ పంతులు గారు నా కొడుకు పుట్టిండు, ఇగో పలానా అంటే పంతులు ఏం చేస్తాడు, బిడ్డ చూసి ఇగో నీ కొడుకు పేరు రేవంత్ అని పెట్టిండు. ఏం నక్షత్రం, రేవంత్ అంటే చిత్తా నక్షత్రం, తులారాశి. సింపుల్ వచ్చేసింది. అందుకని ఎక్కడికి పోయినా రేవంత్ అనే పదం, నువ్వు రేవంత్ బిడ్డ జన్మనాం నీ తులారాశి పో, అయిపోయింది. అంటే ఈజీ, చాలా ఈజీ ప్రాసెస్ అట్లా. సో చాలా ఈజీ ఇది. హిమవంతుడు అంటే పుష్యమి నక్షత్రమా పో, కర్కాటక రాశి పుష్యమి నక్షత్రం. సో ప్రతి నక్షత్రానికి ప్రతి రాశికి ఈ బ్లైండ్గా గుర్తుంచుకోవడానికి పేర్లు, అందుకని చాలా ఈజీ యాక్సెస్లో ఇవి పెట్టిరు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రాసెస్ ఏంది, తెలంగాణలో ఎప్పుడు మనకు జాతకాలు పేపర్ల మీద రాసి ఎవరు రాయరు. ఇక్కడ ఏంది పరిస్థితి అంటే, సంక్రాంతి అయినాక 3 రోజులు పుట్టిన బిడ్డ 1987 గోజల ఇంటికి వస్తున్నాయి, అయిపోయింది. అంటే 1987లో సంక్రాంతి అయినాక 3 రోజులకు, సంక్రాంతి 14 తారీఖు 17 తారీఖు పుట్టినావు, గోజలు ఇంటికి వస్తున్నాయి అంటే సాయంత్రం 6 గంటలకు పుట్టినావు నువ్వు. ఎందుకు 6 గంటలకు బర్రెలన్నీ ఇంటికి వస్తాయి, అయిపోయింది. నీ జాతకం ఆ టైంతో సహా వచ్చేసింది కదా, సింపుల్. అదే ఆంధ్రాలో అయితే పేపర్ మీద రాసి పెడతారు, చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ ఆంధ్ర తీసుకుంటే అక్షరాభ్యాసానికి ఇంపార్టెన్స్ ఎక్కువ, ఎందుకంటే అక్షరాభ్యాసం అనేది పెళ్లితో సమానంగా చేస్తారు. ముహూర్తం చూసి సరస్వతి టెంపుల్కి వచ్చి బాసరకు వచ్చి. తెలంగాణ అట్లా కాదు. తెలంగాణలో పోయినావా ఫస్ట్ వాడు బాసరా అది చేయకముందే వీడు పోతాడు, మంచిగా క్వార్టర్ వేసుకుంటాడు, బీర్ తాగుతాడు, ఎంజాయ్ చేస్తాడు, ఒక టూర్ లెక్క అయిపోతుంది, వెళ్ళిపోతారు. అంటే ఒక్కొక్క ఆచారం వ్యవహారం ఒక్కొక్క సాంప్రదాయం బట్టి ఉంటుంది. బట్ ఇక్కడ 1 more క్వశ్చన్ నేను అడుగుతాను గురూజీ. పెళ్ళిళ్ళ విషయంలో ముహూర్త బలము దేనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి? జీలకర్ర బెల్లం పెట్టేదానికా, తాళి కట్టేదానికా? జీలకర్ర బెల్లంకే ఇవ్వాలి. అవునా? ప్రామాణికం శాస్త్రం కూడా జీలకర్ర బెల్లమే చెప్తుంది. ఎందుకంటే అప్పుడే కదా చూసుకునేది, ఇద్దరు చూసుకునేది అప్పుడే. జీలకర్ర బెల్లమే దాని తర్వాత నీకు మిగతా విషయాలు వస్తాయి. మొహం చూసుకునే సందర్భం చాలా ముఖ్యమైన సందర్భం. అంటే ముహూర్తంలో చూసుకోవాలి. అంతకుముందు చూసుకోవచ్చు 1,00,000 సార్లు, అది వేరే విషయం. అది రెస్టారెంట్లో చూసుకోవచ్చు, హోటల్లో చూసుకోవచ్చు, ఎక్కడైనా చూసుకోవచ్చు. కానీ పెళ్లి పీటల మీద చూసుకునే ముఖం చూసుకునేది ముఖ్యమైన విషయం. ఓకే. అండ్ మన తెలంగాణ సైడు అంటే ఇక్కడ ఎక్కువగా డేలో మ్యారేజెస్ జరుగుతూ ఉంటాయి, డే ముహూర్తాలకు ప్రయారిటీ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ పరిస్థితులను బట్టి. బట్ ఏపీ విషయానికి వస్తే రాత్రుల్లో ఎక్కువగా ముహూర్తాలు పెడుతూ ఉంటారు. బ్రహ్మ ముహూర్తం అంటారు, తెల్లవారుజామున ముహూర్తం అంటారు. డిఫరెన్సియేషన్ ఏం లేదమ్మా, సేమ్ ముహూర్తాలు సేమ్. లగ్న బలం అనేది సేమ్ ఉంటుంది. యాక్చువల్గా అభిజిత్ లగ్నం అనేది ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. యాక్చువల్గా ఉదయం 11 నుండి 12:30 మధ్యలో వచ్చే ముహూర్తం ఈజ్ బెస్ట్ ముహూర్తం. దాన్ని అభిజిత్ ముహూర్తం అంటారు. సో ఆ ముహూర్తాన్ని మించింది ఏ ముహూర్తం ఉండదు. సో ఏదైనా అదే ముహూర్తము. బట్ అక్కడ ఏంటంటే మీకు నైట్ ముహూర్తాలు చేసుకోవడం అలవాటు వాళ్ళకు. ఉదాహరణ రేపు తెల్లవారుజామున, ఇవాళ రాత్రి 2 గంటలకు పెళ్లి ఉంటుంది, ఇప్పుడు రిసెప్షన్ పెట్టుకుంటారు. సో వాళ్ళంతా నైట్ ముహూర్తాలు, అదొక సాంప్రదాయం. చాలా మందికి క్వశ్చన్ ఉంటుంది, ఇవి ఇక్కడ మధ్యరాత్రి పెళ్లి చేసుకుంటారు, నిద్రపోతుంటారు, ఎవరికి అంత ఓపిక ఉండదు. అదో సాంప్రదాయం చెప్తున్నా కదా. ఇప్పుడు తమిళనాడు కనుక అమావాస్య మంచిది అన్నట్టు, వీళ్ళకి అదొక అలవాటు. అంతకుమించి వాళ్ళ పెద్ద శాస్త్రం ఏం లేదంట, వాళ్ళ ఆచార వ్యవహారాలు అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే. ఇప్పుడు చాలామంది మహిళలు ప్రొఫెషనల్గా ఎంతో కష్టపడుతూ ఉన్నారు, ఇండిపెండెంట్గా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. గత జనరేషన్తో కంపేర్ చేస్తే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? అంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. అమ్మాయిల విషయంలో, ఆడవాళ్ళ విషయంలో చాలా గొప్పగా ఫీల్ అవుతా. నేను వెరీ ప్రౌడ్గా ఫీల్ అవుతా. ఎందుకంటే పూర్వకాలంలో వంటింటికే పరిమితం అయ్యేది. అంటే వంటింటికే పరిమితం ఎప్పుడు చేయలేదు. అక్కడ వాళ్లకు సౌలభ్యం ఉండేది కాదు. వంటింటికే పరిమితం కారణం ఏంటి అంటే వాళ్లకు బయటికి రావడానికి మార్గాలు లేకుండే. ఇప్పుడు మార్గాలు ఉన్నాయి. చదువుకోవడానికి మార్గం ఉంది, ఉద్యోగానికి మార్గం ఉంది. సో ఫ్రీడమ్ పెరిగింది. సో చాలా 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 రకాల అవకాశాలు దొరుకుతున్నాయి అమ్మాయిలకు. సో నేను అమ్మాయిలు వెనకబడి ఉన్నారు అంటే నేను నమ్మను. అమ్మాయిలు 100లో ఉంటే అబ్బాయిలు 20లో ఉంటారు. అబ్బాయిలకు గ్యాప్ 80% ఉంటుంది. అబ్బాయిలు చాలా వెనకబడి ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు చదువుకున్న ఏ అమ్మాయి అయినా మినిమం 35,000 40,000 సంపాదిస్తుంది. అదే అబ్బాయిలు సంపాదించలేరు. సో ఈ జనరేషన్లో, కలియుగంలో
అందుకనే కలియుగాన్ని శాసించేది మనిషి అంట. మనీ అండ్ షీ, డబ్బు అండ్ అమ్మాయి. సో వీళ్ళకు తిరుగుండదు, అమ్మాయే టాప్ పొజిషన్లో ఉంటుంది. సో ఐ ఫీల్ ప్రౌడ్. నాకు చాలా, నేను అబ్బాయిల కంటే నేను అమ్మాయిలకే వాల్యూ ఇస్తాను. మొదటి నుండి స్త్రీ పక్షపాతి నన్ను తిట్టుకున్నా సరే. ఓకే, అంటే మహిళలు శారీరకంగా మానసికంగా చాలా దృఢంగా ఉంటారు అని చెప్తూ ఉంటారు. సో ఇప్పుడున్న జనరేషన్లో ఇంకా స్టిల్ ఇబ్బందులు పడుతూ ఉన్న వాళ్ళని మానసికంగా లేదంటే శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనేక అంశాలు వార్తల్లో చూస్తున్నాం కదా, ఏమనిపిస్తుంటుంది? ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉందంటారు? అంటే మగవాళ్ళలో రావాలి, బేసిక్గా ఆడవాళ్ళలో మార్పులు రావాలని నేను కోరుకోను. ఎందుకంటే ఆడవాళ్ళలో రావాల్సిన మార్పు, ఆల్రెడీ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు, కష్టపడుతున్నారు, సమాజంలో పని చేస్తున్నారు, ఆఫీసులో వెళ్తున్నారు, పైలట్లు అయినరు, విమానాలు నడిపిస్తున్నారు, బోటు నడిపిస్తున్నారు, రాకెట్ నడిపిస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆడవాళ్ళను అర్థం చేసుకోవడంలో మగవాళ్ళు విఫలమవుతున్నారు అనేది నా ఉద్దేశం. అంటే వాళ్ళ స్ట్రెస్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆడవాళ్లకు వ్యక్తిగతంగా ఇంట్లో కుటుంబాన్ని సంరక్షించుకునేటువంటి పనే కాకుండా సమాజంలో వచ్చి పనిచేసే ఆర్థిక స్వేచ్ఛ కోసమో లేకుంటే కుటుంబ అభివృద్ధి కోసమో బయటకు వచ్చి కష్టపడుతున్నారు. కష్టపడ్డప్పుడు ఆ కష్టంలో భాగంగా లేడీస్ ఎక్కువ తీసుకుంటున్నారు కష్టాన్ని, కానీ మగవాడు తీసుకోవట్లేదు. అంటే 0 దగ్గర స్టార్ట్ అయిన లైఫ్ మగవాడు 50కి వచ్చి ఆగిపోయిండు, కానీ 0 దగ్గర స్టార్ట్ అయిన లైఫ్ ఆడవాళ్ళు 100కి వెళ్ళిపోయారు. ఎక్కడ వెళ్ళిపోయారు అంటే ఇక్కడ ఇంట్లో వంటిల్లు వాళ్ళే చూసుకోవాలి, పిల్లల చదువులు వాళ్ళే చూసుకోవాలి, కుటుంబ పోషణ వాళ్ళే, కుటుంబాన్ని సంరక్షించుకోవడం వాళ్ళే చూసుకోవాలి. ఇది కాకుండా సమాజంలోకి వెళ్ళి మళ్ళీ ఉద్యోగం చేయాలి. సో ఎక్స్ట్రా బర్డన్. మగవాడు అట్లా కాదు, మగవాడు పోతుండు ఉద్యోగం చేస్తుండే ఇంటికి వస్తుండు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత అంటే ఆల్మోస్ట్ ఆల్ మగవాడు చేసేటువంటి సమాంతరమైన పని అమ్మాయి కూడా ఆఫీస్కి వెళ్ళి చేస్తుంది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మగవాడు ల్యాప్టాప్ పట్టుకొని టీవీ పెట్టుకొని కూర్చుంటాడు, కానీ ఆడదానిలాగా వాడు పనిచేయడు. కానీ అమ్మాయి ఏం చేస్తుంది, స్త్రీ ఏం చేస్తుంది, ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకు స్నానం పోస్తుంది, వాళ్ళ బట్టలు పిండుతుంది, వాళ్ళకు ఫుడ్ పెడుతుంది, మళ్ళీ మగవానికి ఫుడ్ పెడుతుంది. సో ఈ ఎక్స్ట్రా స్ట్రెస్ అనేది 100% ఏర్పడుతుంది ఇక్కడ ఎవరికి, ఆడవాళ్లకు. దీన్ని అర్థం చేసుకోలేనటువంటి దరిద్రమైన స్థితిలో మగవాడు ఉన్నాడు. మగవాడు ఆలోచించాలి. ఏం ఆలోచించాలి అంటే, అరే నేను ఆల్రెడీ ఇంత కష్టపడ్డా, నా పెళ్ళాం కూడా కష్టపడ్డది, నా పెళ్ళాం కష్టపడ్డది కానీ ఆ గుర్తించలేకపోతున్నా అనే ఆలోచన వాడికి వస్తే, వాడు కనుక ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తే స్త్రీ ఎక్కడో ఉంటుంది. అక్కడ ఫెయిల్ అవుతుంది. సమాజం బ్యాలెన్సింగ్ అనేది అక్కడ మాత్రమే మిస్ అవుతుంది. కరెక్ట్గా ఈ అమ్మాయి కనుక మగవాడు సపోర్ట్ చేయగలిగితే, భర్త సపోర్ట్ చేయగలిగితే, తల్లిదండ్రులు సపోర్ట్ చేయగలిగితే, అన్నదమ్ములు సపోర్ట్ చేయగలిగితే ఇంకా స్త్రీని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. కానీ ఆ కష్టాన్ని ఏం చేస్తున్నారు అంటే, ఇక్కడ దానిగా నువ్వు కష్టపడి వస్తే ఏం మాట, ఇంటికి రాగా నువ్వు ఆడదానిగా వండుకోపో అంటాడు. అక్కడ ప్రాబ్లం వస్తుంది. మరి నేను ఆడదాన్నే కదరా, నువ్వు నన్ను పోషించు అని ఆడది అనగలిగితే కరెక్ట్గా. అట్లా అంటలేదు కదా, ఈమె కూడా పోయి కష్టపడుతుంది, ఉద్యోగం చేస్తుంది. సో వంట దగ్గరికి వచ్చే వరకు మొగోడు ఏమంటాడు, నువ్వు ఆడదాని అంటాడు. మరి అదే సంపాదించే దగ్గర ఎందుకు అనడు, నేను మొగని నేను సంపాదించి పెడతాను ఇంట్లో ఉండు అని ఎందుకు అనడు. సో ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. సో మగవాళ్ళే మారాలి అనేది నా ఉద్దేశం. మగవాళ్ళు ఇంకా మారి కొద్దిగా ఆడవాళ్లకు అంటే అయినంత వరకు చేతనైన సహాయం చేయడము, అట్లీస్ట్ నీతో కాలేదు, నీకు ఏమంటారు మేలిజం, కనీసం పని మనిషిని పెట్టి ఆమె అమ్మ సహాయంగా పని మనిషిని పెడితే అట్లీస్ట్ తనకు స్ట్రెస్ని తగ్గించగలిగితే, లేదు తనకున్న యాంగ్జైటీని అర్థం చేసుకోగలగడం. ఎందుకంటే ఆడవాళ్ళలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది సర్వసాధారణం. ఈ కలియుగంలో ఖచ్చితంగా అందరికీ మన కాలసర్ప దోషం ఉంటుంది అమ్మాయిలకి. అందుకని వాళ్ళకు టెన్షన్ ఎక్కువ ఉంటుంది, యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. సో యాంగ్జైటీ వల్ల చాలా రకాల ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తాయి, లేడీస్కు మానసికమైన ఇబ్బందులు వస్తాయి, స్ట్రెస్ నోటికి వచ్చింది మాట్లాడతారు, కంట్రోల్ తప్పుతారు. ఆ 10 నిమిషాలు మగవాడు అర్థం చేసుకొని నోరు మూసుకొని కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు. వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమే ప్రతిక్షణము ఇక శుభప్రదముగా నీవు రాగసిరుల వేడుక సంతోషం ప్రతిక్షణం మానిపల్లి జ్యువెలర్స్.